సంవత్సరానికి ఒక్కసారి దొరికే పచ్చి జీడిపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు చూడాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 2 స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించాలి ఫ్రెండ్స్. ఆ మగ్గించిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జీడిపప్పు తీయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఆ జీడిపప్పును కూడా తీసుకొని అందులో వేసుకొని అవి కూడా మగ్గేంత వరకు వేసుకోవాలి. అందులో ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ముందుగానే కోసి పెట్టుకుని టమాటాలను వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆ వాటర్ కూడా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మనం ఉడికించాలి ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చిన తర్వాత గరం మసాలా ఒక చిన్న స్పూన్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.